కన్నప్ప సెకండ్ టీజర్ చూసిన ఇదేంద్రా నాయన అంత శుద్ర పూజలు ఉన్నాయి, అంత గమ్మత్తున్నది అని అనుకున్నా. వామ్మో, కలెక్షన్ కింగ్, లెజెండ్ యాక్టర్ మోహన్ బాబు ఎంట్రీ వేయంగానే జర అంతంత అనిపించింది. ఇక నాస్తికుడు అయినటువంటి భక్త కన్నప్ప ఒక దేవుణ్ణి నమ్మని వ్యక్తి శివభక్తుడు అయ్యే సినిమా కాబట్టి మంచిగా అనిపించింది. కానీ టీజర్ ఎండింగ్లా ఒక సింహం కనబడుతుంది. అదే ప్రభాస్ అన్న. పక్కా చెప్తున్నా, ఈ మూవీ ఓపెనింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ 300 కోట్లు కొట్టకపోతే రాసి పెట్టుకోండి. నేను పెయింటింగ్ స్టార్గా చెప్తున్నా, మంచు విష్ణు ఒక్కటే చెప్తున్నా, వాళ్ళ నాయనలాగా కలెక్షన్ కింగ్ అవుతాడు. ఈ సినిమాతోటి మంచి కలెక్షన్స్ పక్కా వస్తాయి, రికార్డులు క్రియేట్ చేస్తాడు, వాళ్ళ ఫ్యామిలీకి మంచి పేరు వస్తుంది. ట్రోలర్స్కి ఒకటే చెప్తున్నా, హిందుత్వం గురించి భక్త కన్నప్ప గురించి ఉంది కాబట్టి దయచేసి ట్రోల్ చేయకండి, అర్థమైందా? ఒక ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నా, పక్కా ఈ మూవీ ఓపెనింగే ఫస్ట్ డే కలెక్షన్స్ 300 కోట్లు పక్కా రాసి పెట్టుకోండి. టీజర్ ఎట్లున్నది? టీజర్ లుక్ వేరే లెవెల్ ఉంది. అందులో ప్రభాస్ అన్న లుక్ అయితే ఇంకా హై లెవెల్లో వెళ్ళిపోయింది. ఎన్ని కోట్లు వస్తాయంటే ఫస్ట్ రోజు వస్తాయి, మినిమం 300 కోట్ల పైగా వచ్చేస్తుంది ఒకటే ఫస్ట్ రోజే. ఏమి మంచు విష్ణు కూడా అంతగానం క్రేజ్ ఉన్నదా? అంతగానం ఏం లేదు కానీ ప్రభాస్ అన్న లుక్ వేరే అందుట్లో. అట్లానా? ఓ థ్యాంక్ యూ సో మచ్. టీజర్ ఎట్లున్నది? జై ప్రభాస్ అన్న, జై కన్నప్ప.